బ్రిటిష్ పాలనా కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజంపేటను అనుకూల ప్రాంతంగా భావించి రాజంపేటను 120 సంవత్సరాల క్రితమే సబ్ కలెక్టర్ ఆఫీసు ఏర్పాటు చేసి పరిపాలన సాగించడం జరిగింది. తదనంతరం స్వాతంత్ర్యానంతరం రాజంపేటను ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజంపేట నియోజకవర్గ కేంద్రంలోనే తాలూకాగా 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ఒకటి రాజంపేట, 2 కోడూరు. 1978 వరకు రాజంపేట తాలూకాగా కొనసాగినంత వరకు కోడూరు నియోజకవర్గం కూడా రాజంపేట తాలూకాలోనే ఉంటూ వచ్చింది. 1978 తర్వాత కోడూరును తాలూకా కేంద్రంగా చేసిన తర్వాత కోడూరు నియోజకవర్గం కోడూరు తాలూకాలోకి వచ్చింది. అది కాకుండా గతంలో 3 సమితులు, ఒకటి రాజంపేట, 2 కోడూరు, 3 చిట్వేలి రాజంపేట తాలూకాలోనే ఉండేటివి. 3 సమితి ప్రెసిడెంట్లు కడప జిల్లా పరిషత్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినారు. అలాగే బద్వేలి నియోజకవర్గం కూడా రాజంపేట రెవెన్యూ డివిజన్లోనే కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే.